ఉల్లిపాయ వేగిన తర్వాత మామిడికాయ వేసాను. అంటే ఇది మామిడికాయ కర్రీ అన్నమాట. ఉల్లి ముక్కలు వేసి మామిడికాయ వేసి కూర వండుకుంటే చాలా బాగుంటుంది. లేదా వంకాయ, చిలకడ దుంప, ఎర్రదుంప అంటారు కదా, అది మామిడికాయ ముక్కలు వేసి పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. మునక్కాడ మామిడికాయ పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా కొంచెం వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసాను. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. పసుపు వేసాను ముందు, ఇప్పుడు ఉప్పు వేసాను. టెంకలు ఏంటంటే ఉడుకుతున్న కొద్దీ బాగుంటాయి అన్నమాట. ఇవి తినడానికి ఉప్పు కారం పట్టి ముక్కలు అలా తినడానికి బాగుంటాయి. అందుకే టెంకలు వేసాను. చిన్న మామిడికాయలు ఉండండి. ఇంకా దాంట్లో ఇంకా 4 ముక్కలు వదిలేసాను, ఎక్కువైపోతాయని. ఇంకా ఇది వేసాను, ఉప్పు వేసాను, పసుపు ఉప్పు అన్నీ వేసాను కదా. ఇప్పుడు కారం, వేసాను. కారం ఏంటంటే మనం వాటర్ వేయకముందే కారం వేసుకున్నాం అనుకోండి, కూర చాలా ఎర్రగా చక్కగా చూడడానికి అమ్మో ఇలా అంత కారం వేసుకున్నారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా కమ్మగా కూడా ఉంటుంది. మంచి కొంచెం తీసుకొని దీంట్లో వేద్దాం. మామిడికాయలు దొరికిన అన్నాళ్ళు వంకాయ మామిడికాయ, మెత్తాలు మామిడికాయ, అలా అన్ని కూరలు చేసుకోవచ్చు. బాగుంటుంది కూడా అవన్నీ వేసుకొని చేసుకుంటే. ఎందుకంటే ఈ వాటర్ చాలు, ఎందుకంటే మనకు మామిడికాయ ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయింది. ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగింది. కాకపోతే ఏంటంటే గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేస్తాం. కొంచెం దగ్గరికి ఉడికాక స్టవ్ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, ఎర్రగా కనిపిస్తుందా? చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదా కలరు. మామిడికాయ ఉల్లి తరుగు కూర నేను ఇలాగే చేస్తాను. ఇంక దీంట్లో మసాలా వేసుకోకూడదు, వేసుకుంటే అది టేస్ట్ మారిపోతుంది, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. నేను ఇప్పుడు మసాలా వేయను, ఉప్పు కారం వేసేసి చేస్తాను అన్నాను. పులుసులో కూడా ఇలాగే చిలకడ దుంప వంకాయ వేసుకొని మామిడికాయ ముక్కలు నిలువుగా కోసుకోవాలి. ఇలా చిన్న తరుగు కాకుండా చీలికలా కోసి వేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.